సిమ్ మాఫియాపై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 56 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు 13 రాష్ట్రాల్లో దాడులు చేశారు. 7 రోజుల పాటు 18 బృందాలతో సాగిన ఈ ఆపరేషన్లో మొత్తం 1194 సిమ్ కార్డులను గుర్తించారు. 544 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆక్టోపస్ 1లో మనము దాదాపు 16 స్టేట్స్లో మన టీమ్స్ పంపించి 850 కేసెస్ పైన నేరాల్లో పాల్గొనే సైబర్ క్రిమినల్స్లో 350 మ్యూల్ అకౌంట్స్ని అట్లానే 117 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత స్థాయిలో ఒక దేశవ్యాప్తంగా ఆపరేషన్ను మొదటిసారిగా జరిగింది. అది కూడా మన హైదరాబాద్ పోలీసు చేసింది. తర్వాత ఆక్టోపస్ 2లో 9 స్టేట్స్లో మన టీమ్స్ పంపడం జరిగింది. 52 మందిని మనం అరెస్ట్ చేశాను. ఆక్టోపస్ 1లో మన ఫోకస్ అంతా మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ పైన మన ఫోకస్ చేస్తే, మనము సెకండ్ ఆపరేషన్లో ఆక్టోపస్ 2.0లో ఈ బ్యాంక్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరెవరు ఈ యొక్క మ్యూల్ అకౌంట్ సరఫరా చేస్తున్నారు వాళ్ళపైన ఉక్కుపాదం మోపడం జరిగింది. దాదాపు మనము 52 మంది అరెస్ట్ చేస్తే దాంట్లో 32 మంది బ్యాంక్ ఆఫీషియల్స్. ఇంత పెద్ద సంఖ్యలో బ్యాంక్ ఆఫీషియల్స్ అరెస్ట్ కావడం ఒక దేశ చరిత్రలోనే మొదటిసారి. మన ఆక్టోపస్ 2.0లో చూసింది ఏమంటే, బ్యాంక్లో చాలా లూపల్స్ ఉన్నాం, దాన్ని మనము ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క సైబర్ క్రైమ్ క్రిమినల్స్కి ముఖ్యంగా మెయిన్ లైఫ్ లైను ఈ మ్యూల్ అకౌంట్స్. ఈ మ్యూల్ అకౌంట్స్ లేకపోతే వాళ్ళు నేరానికి పొలగడానికి అవకాశం లేదు. అందుకు మనము బ్యాంకింగ్ వ్యవస్థ పైన మనము చాలా ఫోకస్ చేయడం జరిగింది. అక్కడికే వదలకుండా మనము వివిధ బ్యాంక్ మేనేజ్మెంట్స్తో మాట్లాడాను, ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడాను, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక లెవెల్ ఆఫ్ అవేర్నెస్ రావడం జరిగింది.